ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. గౌరవ్ కుమార్, ట్రెడిషనల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పట్టే టైం లాగా కాకుండా లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా డిఫరెంట్. దీంట్లో జరిగే పాయింట్ ఏంది అంటే, ఒక వ్యక్తికి కనుక చాలా తక్కువ హెయిర్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఇంప్లాంట్ చేయించుకోవాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ బియర్డ్ ఏరియాలో కొన్ని ఏరియాస్ మాత్రమే డెఫిషియెంట్గా కనిపిస్తున్నాయి, వాటిని కవర్ చేసుకోవాలి అనుకోండి. వాళ్ళకు అవసరమయ్యే నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ని బట్టి టైం అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సపోజ్ కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ ఏరియాలో మాత్రమే లాస్ ఉంది, దాంట్లో కూడా ఒక సైడే ఎక్కువ లాస్ ఉంది, మిగతా వైపు గురించి నాకు పెద్దగా వరి లేదు, అలా ఎవరైనా అనుకుంటున్నాను, అటువంటి వాళ్ళకు కూడా టైం అనేటువంటిది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అలా కాకుండా కొంతమంది ప్రత్యేకించి ఫ్రంట్ ఏరియా మొత్తం కానీ, లేకపోతే ఓన్లీ క్రౌన్ ఏరియాలో, సుడి ఉన్న ఏరియాలో పలచబడిపోయింది అనుకోండి, అటువంటి వాళ్ళకి దానికి తగ్గట్టుగా ఒక ట్రెడిషనల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కంటే కూడా కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఒక ట్రెడిషనల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి 6 అవర్స్ పట్టినట్లయితే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అట్లీస్ట్ 7 to 8 అవర్స్ పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఓన్లీ స్మాల్ పర్టికులర్ ఏరియాస్లో మాత్రమే లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించాలనుకున్నారనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో టైం అనేటువంటిది మీరు కవర్ చేయాల్సి అనుకున్న ఏరియాని బట్టి డిసైడ్ అవుతుంది. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.